మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది. ఇదేంటి అని నిలదీసిన విద్యార్థులను బండబూతులు తిడుతూ పైశాచికాన్ని ప్రదర్శించారు. ఇక దీంతో గత్యంతరం లేక విద్యార్థినులు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఇక తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు వేసుకొని తింటున్నారని ఆరోపించారు విద్యార్థినులు. ఇక పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరిన పోలీస్ అధికారి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ డీఈఓ మీద కూడా నమ్మకం లేదని వాపోయారు. దీంతో విద్యార్థినులకు పోలీస్ అధికారి భరోసా కల్పించారు. ఇక వారం రోజుల్లోగా వారి సమస్యను సీఎంఓ ఆఫీసుకు పంపించి సమస్యను పరిష్కరించేలా చూసుకుంటున్నామన్న పోలీస్ అధికారి. రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది. ఇదేంటి అని నిలదీసిన విద్యార్థులను బండబూతులు తిడుతూ పైశాచికాన్ని ప్రదర్శించారు. ఇక దీంతో గత్యంతరం లేక విద్యార్థినులు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. ఇక తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని ఆరోపించారు విద్యార్థినులు. పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గొడవ వినాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరిన పోలీస్ అధికారి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ డీఈఓ మీద కూడా నమ్మకం లేదని వాపోయారు. దీంతో విద్యార్థినులకు పోలీస్ అధికారి భరోసా కల్పించారు. ఇక వారం రోజుల్లోగా వారి సమస్యను సీఎంఓ ఆఫీసుకు పంపించి సమస్యను పరిష్కరించేలా చూసుకుంటున్నానన్న పోలీస్ అధికారి. లేదంటే పోలీస్ స్టేషన్కి రండి, లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకోటి, మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు